హలో గైస్, ఫుల్ శారీతో ఈ విధంగా రఫుల్గా ఫ్రాక్ పెట్టుకోవచ్చు. పైననేమో అంబ్రిలా, కింద అయితే రఫుల్. చూడండి ఎంత బాగుంది. ఫుల్ గేర్ ఎంత అంటే అంత వస్తుంది మనకి. చాలా ఫుల్ అసలుకి. ఎంత మంచి గేర్, ఎంత లాంగ్, ఎంత ఫుల్ లుక్తో నార్మల్గా నేను పెట్టుకున్నాను. కొంచెం డీప్ నెక్ ఇలా మనం ఫ్లవర్స్ పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి. హ్యాండ్స్ కూడా 3/4. ఈ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో ఫుల్ చూద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తి వరకాల వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీకు కొత్త లేటెస్ట్ వీడియోస్తో అప్డేట్ చేస్తుంటాను. ఇంకెందుకు లేట్, ఈసారి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా మన బాడీకి ఏ విధంగా లెంత్ తీసుకుంటామో అంతే లెంత్లో మనం ఇది తీసుకోవాలి. నేను ఇంకోటి లైనింగ్ కూడా యూజ్ చేసింది సారీయే. నా దగ్గర దానికి ఆఫ్ వైట్ సారీ ఉంటేను అదే లైనింగ్ యూజ్ చేసుకున్నాను. లైనింగ్ కూడా నేను సపరేట్గా అయితే ఏం కొనుక్కోలేదు. నేను ఎప్పుడు ఫ్రాక్స్ కుట్టిన ఇంట్లోకి అయితే నా దగ్గర ఉన్న శారీస్తోనే హోల్డ్ శారీస్ ప్లెయిన్గా ఉన్న దాంట్లోకి ఇలా లోపలికి లైనింగ్ వేసేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను 99% అయితే లైనింగ్ అస్సలు కొనను. ఎప్పుడన్నా మనకు లైనింగ్ కలర్ దొరకనప్పుడు మాత్రమే నేను బయట నుంచి కొనుక్కుంటాను. ఈ విధంగా నేను శారీతోని లైనింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇది వచ్చి మనకు మెయిన్ బటర్, మన ఎంత నెక్స్ మన సైజుని బట్టి, లేదంటే అవతల వాళ్ళు ఇచ్చే కొలతని బట్టి మనకు సైజెస్ తీసుకోవాలి. తర్వాతకి మనం మెయిన్ పార్ట్ అయితే ఫస్ట్ బాడీ కొలతలు తీసుకున్నాక హ్యాండ్ బాడీ అయిపోయినాకనే అంబ్రిల్లా తీసుకోవాలి ఎప్పుడైనా. ఎందుకంటే చాలామందికి బాడీ ఫస్ట్ తీసుకోవాలి, అంబ్రిల్లా ఫస్ట్ తీసుకొని అర్థం కాదు. అలా కాదు, ఫస్ట్ బాడీ తీసుకుంటేనే మనకు అంబ్రిల్లా తీసుకునే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే మన బాడీ కొలతలతోనే నడుము అనేది కొలతలు మనకు ఈజీగా ఉంటాయి. చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ మెయిన్ పార్ట్ నుంచి మనం శారీ పైన ఈ విధంగా మనం మార్జింగ్ చేసుకొని దానిపై నుంచి ఒక 1/2 ఇంచు సొట్టుముట్టు మనం ఈ విధంగా చేసుకొని ఒక 1/2 ఇంచు చిన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం బాడీకి స్టక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చిన్నగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా బాడీ మనకి ఎంత ఉంది అంత మొత్తము మెయిన్ పీస్తోనే ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా మనం బాడీ కొలతలు మనం ఇప్పుడు ఫిల్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి నార్మల్గా నాకైతే 35 వస్తుంది. 35 అంటే దానికి తోడు నేను 32 పెట్టుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ ఫ్లిస్తో మనకు టోటల్గా అయితే 35 వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఫిల్స్ పెట్టుకున్నప్పుడు ఫిల్స్ మైనస్ చేసినాకనే మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ సరిపోదు, మళ్ళీ ఎక్కువైనాక కటింగ్ చేసి వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా ఈ ఫ్రాక్లో మొత్తం చేసినాను. అసలుకి నిజంగా ఎప్పుడు కూడా నేను ఫ్రాక్ ఇంత వేస్ట్ కాకుండా అయితే ఎప్పుడు కుట్టుకోలేదు. నా పర్సనాలిటీకి అయితే ఆల్మోస్ట్ క్లాత్ వేస్ట్ అయిపోతుంది. కానీ ఎప్పుడు క్లాత్ వేస్ట్ చేస్తున్నా ఎందుకు అని చెప్పేసి ఈసారి అయితే ఒక్క చిన్న ముక్క కూడా వేస్ట్ చేయొద్దని డిసైడ్ అయ్యాను. సో అందుకని చెప్పి మన దగ్గర ఉన్న క్లాత్ మొత్తం యూజ్ చేసి బాడీకి అండ్ హ్యాండ్స్కి అంబ్రిల్లాకి యూజ్ అయినాక ఈ విధంగా నేను చిన్నగా 4 ఇంచెస్ నుంచి 5 ఇంచెస్ పెట్టుకొని మొత్తం పీసులు కట్ చేసుకున్న మన తర్వాతకైతే కట్ చేసుకున్నాక మొత్తానికి జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సింగిల్ పీస్ కట్ చేసుకున్నాం కాబట్టి అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి. ముందుగా అయితే ఫస్ట్ బాడీ రెడీ చేసుకోవాలి. ఏది కుట్టినా కానీ లాంగ్ ఫ్రాక్లో ముందు బాడీ అటాచింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకున్నాకనే మనకి కింద అంబ్రిల్లా అనేది కరెక్ట్గా మార్జిన్ వస్తుంది. సో నేనైతే ఫస్ట్ మెయిన్ పీస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా మనం హ్యాండ్స్ డౌన్లో 1/2 ఇంచ్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది ముందు భాగం కుచ్చు రాదు. చాలామంది కుచ్చులు వస్తున్నాయి అని అంటారు. మన హ్యాండ్స్ ఫిట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ డౌన్ ముందు భాగంలో తీసుకుంటే చాలా నీట్గా చక్కగా వస్తుంది అసలు. సో ఇలా నేను ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాక కట్ చేసుకున్న ముక్కలు మొత్తం పీకో చేసుకుంటున్నాను. ఎందుకంటే పీకో చేసుకుంటే కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తే చాలా బాగుంటుంది చూడడానికి లుకింగ్. పీకో మిషన్ లేని వాళ్ళకైతే నార్మల్గా అయితే మడత పెట్టి కుట్టుకోవచ్చు సన్నగా. కానీ నా దగ్గర పీకో మిషన్ ఉంది కాబట్టి నేను మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా పీకో వేసుకున్నాను. మీకు కావాల్సుకుంటే 2 సైడ్లు కూడా పీకో వేసుకుంటే ఆ లుక్ కూడా సపరేట్ ఉంటుంది. ఇంకా నేను ఇప్పటికే చాలా దీని గురించి చాలా కష్టపడాను. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఓన్లీ 1 సైడే వేసుకున్నాను. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మాత్రం 2 సైడ్స్ పీకో వేసుకొని ఫినిషింగ్ ఇచ్చుకుంటే ఇంకొంచెం లుక్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను కస్టమర్కి అయితే మనము ఓన్గా కుట్టుకునేటప్పుడు ఉండని ఏదోలాగా అనుకుంటాం, కానీ అదే కస్టమర్ అనే వరకల్లా మనకి ఎక్కడలేని ఊపు మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి, మన కస్టమర్ వాళ్ళకి పాడు కావద్దని చెప్పి ఒక ఉత్సాహం ఉంటుంది. మనకైతే ఎట్లా అలాగా కట్టుకొని వేసుకుందాంలే అనిపిస్తుంది. సో అదే బద్ధకం నాకు కూడా. అయినా కూడా ఎంత టైం తీసుకొని అయితే ఫ్రాక్ అయితే రెడీ చేసుకున్నాను. మొత్తానికి నా బాడీ ఫిట్టింగ్ వచ్చింది అది 15. సో మనం ఇలా డైరెక్ట్ బాడీ ఫిట్టింగ్ తీసుకున్న చాలా నీట్గా చక్కగా ఫినిషింగ్ వస్తుంది. నా బాడీ ఫిట్టింగ్ 15 30 ప్లస్ 15 1/2 ఇంచ్ 15 తీసుకొని ఫిట్టింగ్ చేసేసుకున్నాను. ఫ్రాక్ అయితే నీట్గా వచ్చేసింది. చూడండి ఈ విధంగా ఫీల్స్ అయితే పెట్టేసుకున్నాను. చాలా నీట్గా ఫుల్ చాలా బాగా అనిపిస్తుంది. ఫుల్ గేరతో నేను ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. ఇంకెందుకంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి.